హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువారి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటో టాపిక్ అంటే, మనకి చిన్న పిల్లల్లో ఈ డెంటల్ ఎక్స్రేస్ ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి, డెంటిస్ట్కి ఎలా ఉపయోగపడుతుంది, మీరు యాజ్ ఎ పేషెంట్గా మీ పిల్లల్ని మీరు డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎక్స్రేస్ తీయాలంటే భయపడాల్సిన పని లేదు. మంచిగా ఎక్విప్మెంట్స్తో డెంటల్ ఎక్స్రేస్కి మినిమల్గానే రేడియేషన్స్ ఉంటాయి, పిల్లలకైనా కానీ డెంటిస్ట్కైనా కానీ. ఆ చిన్న ఎక్స్రేలు తీస్తాం అన్నమాట. అంటే పాల పళ్ళు కరెక్ట్గా వస్తున్నాయా, వచ్చే పర్మనెంట్ టీత్ బాగా వస్తున్నాయా అనేది డెంటల్ ఎక్స్రేలో మనకు తెలిసిపోతుంది అనమాట. సో భయపడాల్సిన పని లేదు. ఎక్స్రేకి రేడియేషన్స్ వస్తాయి, ప్రాబ్లం వస్తాయి బాడీకి అని భయపడాల్సిన పని లేదు. నిర్మోహమాటంగా మీరు డెంటల్ ఎక్స్రేస్ అనేది పిల్లలకి తీసుకోవచ్చు. ఈ డెంటల్ ఎక్స్రేస్ ఎలా మనకి ఉపయోగపడతాయి అంటే, మనం చూసుకుంటే బేసిక్గా ఫస్ట్ ప్రైమరీగా చిన్నపిల్లలకి ఎందుకు డెంటల్ ఎక్స్రేస్ తీసుకుంటారు అంటే, ఫస్ట్ ఈ స్టిక్కీ ఫుడ్స్, ఈ పానీపూరీలు, చాక్లెట్స్ తినడం వల్ల నైట్ పూట బ్రష్ చేసుకోకుండా పడుకుంటే స్టిక్కీ ఫుడ్స్ తిన్న రోజు అక్కడ క్రిములు అటాక్ చేసేసి ఆ ఫుడ్ పైన కెమికల్స్ రిలీజ్ చేసి ఆ పంట పైన పుచ్చు అనేది ఫామ్ చేస్తుంది బ్లాక్గా. పుచ్చు గురించి మీకు తెలుసు, పంటి పుచ్చులు ఎలా ఫామ్ అవుతాయో ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ పుచ్చులు పైన ఉంటే పర్వాలేదు, తొందరగా సిమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఆ పుచ్చుని అశ్రద్ధ చేస్తారు, భయపడతారు అనమాట పిల్లలు డెంటిస్ట్ దగ్గర రావడానికి. సో పేరెంట్స్ కూడా ఏముంది, పెయిన్ లేదు కదా అని అట్లే వదిలేస్తారు. సో అది ప్రోగ్రెసివ్గా ఏమవుతుందంటే, అది తినుకుంటూ బ్లడ్ సప్లై వరకు వెళ్తుంది. పంటి బ్లడ్ సప్లై దాకా వెళ్ళిందంటే విపరీతమైన నొప్పి వస్తుంది చిన్నపిల్లలకి. అమ్మా, మమ్మీ, డాడీ, పెయిన్ అని రాత్రిపూట నిద్రపోనివ్వరు అనమాట వాళ్ళ పేరెంట్ని. సో నెక్స్ట్ డే వస్తారు, ఇట్లా ఉంది సార్ అంటే రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ పండుకి తీయాలన్నా తీసుకోవచ్చు, రూట్ కెనాల్ చేసుకోవచ్చు. తీస్తే ఏమవుతుందంటే వచ్చే పర్మనెంట్ టీత్ సరిగ్గా రాదు, అడ్డదిడ్డంగా వస్తుంది అనమాట వెంటనే తీస్తే. సో అలాగే రూట్ కెనాల్ చేసుకుని ఉంటే అది ఒక 11 ఇయర్స్కో 12 ఇయర్స్కో పడిపోతుంది అనుకోండి. కొన్ని పనులేమో 6 to 7 ఇయర్స్ పడిపోతాయి. సో అంతవరకు ఈ పర్మనెంట్ టీత్ వచ్చేంత వరకు అది అట్లేగా ఉంచితే మనం పాల పన్ను వచ్చేది నీట్గా వస్తుంది. తొందరగా తీసేస్తే అడ్డదిడ్డంగా వస్తుంది వచ్చే పర్మనెంట్ టీత్. సో ఎక్స్రేస్ చేస్తే ఏమవుతుందంటే, మనకి వచ్చే ఇన్కమింగ్ టీత్ అంటే వచ్చే పర్మనెంట్ టీత్ ఈ పాల పన్ను కరెక్ట్గా ఉన్న ప్లేస్లోనే వచ్చే పర్మనెంట్ టీత్ కరెక్ట్గా వస్తుందా, స్ట్రైట్గా అడ్డదిడ్డంగా వస్తుందా అనేది మనం ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. అలాగే పుచ్చు బ్లడ్ సప్లై దాకా వెళ్తుందా, పైనే ఉందా. ఇక్కడ బ్లడ్ సప్లై అంటే పుచ్చు ఇక్కడ అనుకోండి, ఇట్లా ప్రోగ్రెసివ్ అయ్యి దీనికి టచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది ఎక్స్రేలో మనకి బాగా తెలుస్తుంది చిన్నపిల్లల్లో మనం ఎక్స్రే తీసుకుంటే. అలాగే మనకి ఈ జ్ఞానదంతాలు ఉంటాయి. జ్ఞానదంతాలు అప్పుడే రావు, 22-23 ఇయర్స్కి ఉంటుంది. సో అప్పుడప్పుడు చిన్నపిల్లల్లోనే అది ఫామ్ అయిపోయి ఎక్కడో ఒకటి లాడ్జ్ అయిపోతుంది, ఎముకలో ఉండిపోతుంది అనమాట. సో అలాంటి కండిషన్స్లో కూడా మన ఎక్స్రే ఉపయోగపడుతుంది అనమాట. పాల పళ్ళలో పంటి వేరు చుట్టూ ఏమన్నా యాప్సెస్ బాగా పెద్దగా గడ్డలాగా సిస్ట్ అనేది ఫామ్ అయినా అది మనకి చూసుకోవడానికి బాగుంటుంది ఎక్స్రేలో. పుచ్చు కూడా మనకి బ్లడ్ సప్లై దాకా పోకుండా పైనే ఉందా అనేది కూడా మనం ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. సూపర్ఫిషియల్గా ఉందా, కొంచెం మిడిల్లా ఉందా, లేకపోతే ఇంకా రక్త కణం పోయి టచ్ అయిందా అనేది మనం ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. సో ఇన్కమింగ్ పర్మనెంట్ టీత్ నీట్గా వస్తున్నాయా, పుచ్చుందా, ఏ స్టేజ్లో ఉంది, డీప్గా ఉందా, పైన సూపర్ఫిషియల్గా ఉందా, ప్రోగ్రెసివ్గా ఉందా, ఆ ఎక్స్రేస్ చూడవచ్చు. సో ఏ టైంకి మనకి పాల పన్ను వస్తాయి, ఏజ్ గ్రూప్లో ఏజ్లో మనకి పాల పన్ను అనేది వస్తుంది. అలాగే పర్మనెంట్ టీత్ ఏ ఏజ్లో మనకి వస్తుంది, కరెక్ట్ ఏజ్కి వస్తుందా, మంచి దానికి ప్లేస్ అనేది ఉందా అనేది ఈ ఎక్స్రేలో మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ కెనైన్స్ కూడా, ఈ కూరపళ్ళు కూడా అప్పుడప్పుడు రాకుండా మనకి పైననే ఉండిపోతాయి. ఇట్లా ఉండిపోతాయి, ఒకసారి అడ్డంగా ఇలాగా ఉండిపోతాయి. కూరపళ్ళు కెనైన్ అంటాము. అది కూడా ఇంపాక్టెడ్గా ఎముకలో ఇమిడిపోయి ఉంటే అది కూడా చూసుకోవచ్చు మన ఎక్స్రేలో. అది ఇంపాక్టెడ్గా ఉందా, లేకపోతే కరెక్ట్గా వస్తుందా, సైడ్గా వెళ్తుందా అనేది మనకి కూరపళ్ళు కెనైన్స్ కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే, మనకి ఈ ఫ్రంట్ టీత్ పైన కానీ కింద కానీ 6 ఇయర్స్కే 6 to 7 ఇయర్స్కే ఒరిజినల్ టీత్ వచ్చేస్తాయి, పాల పన్ను ఊడిపోయి. సో కొందరికి 8-9 ఇయర్స్ అయినా కూడా పాల పన్ను ఊడిపోతుంది, కానీ వచ్చే పర్మనెంట్ టీత్ మనకి తొందరగా పైకి రాదు. అది ఎందుకంటే ఈ గమ్ అనేది థిక్గా ఉందనుకోండి, చిగురు, అది పైకి రాదు.
అప్పుడు ఎక్స్రే తీసుకొని మనకు తెలుస్తుంది, ఓ కింద ఉంది కరెక్ట్గా, అక్కడే జింజావా లెవెల్లో ఉంది, గమ్ లెవెల్లో, కానీ బయటికి రావట్లేదని. అప్పుడు ఏం చేస్తాము, చిగురుని కట్ చేస్తాం బ్లేడ్తో. బ్లేడ్ చేసి దానికి స్పేస్ ఇస్తాం, రౌండ్ స్పేస్ ఇస్తాం. అప్పుడు అది బాగా పర్మనెంట్ టీత్ వచ్చేస్తుంది అన్నమాట. పైన పళ్ళైనా కిందకి ఇట్లా వస్తుంది, కింద పళ్ళైనా పైకి ఇట్లా మొలకెత్తినట్టుగా, విత్తనం మొలకెత్తినట్టుగా మనకి పైకి వస్తుంది చిగురు కట్ చేస్తే. అందుకే థిక్నెస్ చిగురు బాగా గట్టిగా ఉంటే అది రాగడానికి కష్టం అవుతుంది బయటికి. సో మనకు ఒక స్పేస్ క్రియేట్ చేయాలి, కట్ చేసి బ్లేడ్తో చిగురుని స్పేస్ క్రియేట్ చేస్తే అది వచ్చేస్తుంది. సో ఈ డెంటల్ ఎక్స్రేస్ చిన్న పిల్లల్లో తీస్తే ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ముందే ప్రికాషనరీగా పుచ్చున్నా తొందరగా వెళ్ళండి, నొప్పి లైట్గా ఉంది అని చెప్తున్నా కూడా మీ పిల్లలు వెంటనే డెంటిస్ట్కి వెళ్ళి కలవండి, ఎక్స్రే తీసుకోండి. వాళ్ళు డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి తొందరగా మీకు ట్రీట్మెంట్ అనేది చేసి మెడిసిన్స్ అనేది ఇస్తారు. సో ఈ డెంటల్ ఎక్స్రేస్ వల్ల, చిన్న పిల్లలు డెంటల్ ఎక్స్రేస్ వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి. దయచేసి ముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి. ఎక్కువ నొప్పి వచ్చేంత వరకు మీరు డిలే చేయొద్దు డెంటల్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ చిన్నపిల్లలకి. సో ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను. దిస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. బాయ్.